క్రైస్తలార్ట్ పరిశుద్ధుడు పరిపూర్ణుడు మన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈరోజు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తలార్ట్. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో నుంచి చదువుకుందాం. అందులో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఇప్పుడు యేసు ప్రభు గురించి, ఆయన యొక్క రాజ్యము గురించి వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధారణంగా మనుషులు మాట్లాడుకునేటువంటి విషయాలు ఈ లేఖనాల్లో కనపడతాయి. చదువుకుందాం. అయితే ఈరోజు వాక్యంలో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకి జరగబోయేటువంటి మేలుల్ని, నెమ్మదిని మన శత్రువుల చేతనే దేవుడు పలికిస్తాడు. ఆ శత్రువులు ఏదో నమ్ముకుంటా ఏదో అలాగన్నా అని కాదు, కానీ కోపంతో, రగిలిపోయేంత కోపంతో ఉన్నప్పుడే వాళ్ళ నోటి నుంచి దేవుడు పలికిస్తాడు. ఆ విషయం బాగా అర్థమవుతుంది చివరిలో మీకు. లేఖనం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 19, 26, 27 వచనాలు. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా ఎందంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి అన్న సంగతి మీరు చూచి వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన ఆర్తేమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. భయపడతా ఉన్నారు. మన దగ్గర ఉన్నది సరి అయింది, అయితే అది ఏదైనా కావచ్చు, ఇటు దేవుడు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఏదైనా ఒక ఉద్యోగం చేసేటప్పుడు సామర్థ్యమే కనుక్కుంటే వీళ్ళని కాకబట్టాల్సినటువంటి పని ఉండదు, అంతే కదా. ఇది ఒక సామెత ఉంటుంది, ఏమనంటే కష్టపడేటోడు ఎక్కడైనా బతుకుతాడని అంటారు. కష్టపడి పని చేసేటోడు ఎక్కడైనా బతుకుతాడని. ఈ కష్టం చేయటానికి ఒళ్ళొంచినటువంటి ఈ దొంగలు ఉంటారుగా, పని తప్పించుకునే దొంగలు, పని దొంగలు అని పేరు ఉంటుంది. ఈ పని దొంగలు ఆ పని చేపించేటోళ్ళని కాకబడతారు. అలాగుంటుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే, వీళ్ళు నమ్ముకున్నటువంటి ఆ దైవం ఏం చేస్తూ ఉన్నదంటే, దేవుని రాజ్యం ముందు నిలబడలేకపోతా ఉంది. ఈ దేవత మీద, ఈ దైవం మీద అనుకున్నటువంటి పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం తప్పిపోతుందేమో, మన జీవనం ఎక్కడ డోలా పడిపోతుందో అని భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడతా ఉన్నారంటే, దేవుని రాజ్యము, దేవుని వాక్యము ఆయుధము. కత్తి ఉంటే కత్తికి ఒకవైపు పదం ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి రెండు వైపుల పదం ఉంటుంది. అందుకే లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఆయన వాక్యము రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గమైనా సరే వాటిని అన్నిటినీ కూడా తుత్తునిలుగా చేసేస్తుంది. అంతటి శక్తి కలిగింది ఆయన వాక్యము. ఆమె ఆ వాక్యాన్ని పౌలు ప్రకటిస్తా ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని వైపు, దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వారిని తిప్పుతా ఉన్నాడు. అందుకే ఈ పెద్ద మనుషులందరూ సమాసం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటా ఉన్నారు, అయ్యా మనము కొంచెం ధనం వెచ్చించి
టెంపుల్స్ కట్టి ఇంతగా ప్రయాసపడతా ఉన్నాం. ఇందులో మనకి కూడా లాభంగానే ఉందనుకోండి, మనం కూడా బాగానే బతుకుతా ఉన్నాం. ఆ తర్వాత విషయం, ఈ పౌలు అనేటువంటి మనిషి ఎఫెసు అనేటువంటి ప్రాంతమే కాకుండా దాదాపుగా ఆసియా ఎందంతటా, అప్పట్లో ఆసియా ఎందంతటా ఈ ఆర్తెమి దేవి యొక్క ఘనత స్ప్రెడ్ అయిపోయింది. అంటే బాగా శక్తి కలిగిందని, అక్కడికి పోతే కోరికలు తీరుతాయని, అక్కడికి పోతే మేలులు జరుగుతాయని బాగా వ్యాప్తి చెందింది, పేరు వచ్చింది ఆసియా ఎందంతటా. ఆ లేఖనంలో రాయబడి ఉన్నది, దాదాపుగా ఆసియా ఎందంతటా ఈ దేవి యొక్క గొప్పతనం విస్తరించుకుపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే ఏం జరుగుతా ఉన్నదంటే, ఈ పౌలు వచ్చి ఆయన చెప్పేటువంటి ఈ మాటలకి అనేకులు లోబడతా, అనేకులు ఏమైతా ఉన్నారంటే తిరుగుతా ఉన్నారు. ఇటు ఉన్నటువంటి వారు అటు తిరుగుతా ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన గురి నిన్న మొన్నటి దాకా టెంపుల్స్ కట్టడం, టెంపుల్స్ ని కట్టిన తర్వాత జనాలందరినీ ఇటువైపు రప్పియటం, మన గురి ఇదే ఉంది. కానీ ఇప్పటి నుంచి చూస్తే మన గురి తప్పిపోతుందేమో, ఇటువైపు మనకు ఉండాల్సినటువంటి ఆలోచన తప్పిపోతుందేమో. అది కాకుండా మన యొక్క ఆర్తేమి, ఈయన యొక్క ఘనత తగ్గించబడుతుందేమో, అసలు పూర్తిగా లేకుండా పోతుందేమో అని భయపడతా ఉన్నా నేనని వాళ్ళ నుంచి ఒకళ్ళు లేచి అక్కడున్న పెద్దలందరికీ చెప్తా ఉంటాడు. ఆ తర్వాత 28వ వచనంలో రాయబడింది ఏమిటంటే, వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీల ఆర్తెమి దేవి మహాదేవి అని కేకలు వేసిరి. కేకలు వేయచ్చు, ఈ చేతిలో ఉన్నటువంటి బలము తగ్గిపోయేదాకా చేతులు ఆడియొచ్చు. మనుషుని నోటితోటి చేతితోటి కొద్ది వరకే చేస్తాం, ఆ కొద్ది వరకు చేయొచ్చు. దేవుని శక్తి మనుషుని ఊహకు అందదు. ఈ ఊహకు అందనటువంటి మనుషుడు బలమున్నంతసేపు కొట్లాడి ఫైట్ చేసి ఆ తర్వాత ఒక మూలకు పోయి కూర్చుంటాడు. వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ విన్న తర్వాత ఒక్కొక్కరికి కోపం అనేది కట్టలు దించుకుంటే లేదు ఆర్తెమి యొక్క ఘనమే ఘనమైంది, ఆమె ఘనతే ఘనమైంది. ఈయన యొక్క ప్రభావాన్ని తొలగించడానికి కొద్దిమంది మనుషులు ఏర్పాటయ్యారని చెప్తే మేము ఒప్పుకోవాలి. ఆ దైవం యొక్క ఘనతని వీళ్ళు నోర్లు తెరిచి కేకలు పెడతా ఉన్నారు. ఎంత కేకలు పెడితే ఏం ఉపయోగం? ఒక మనుషుడు ఈరోజు, రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు, అర్థమైందా? ఈరోజు, రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు తర్వాత రోజునే అవతల ఎల్లుండు అని అంటారు. ఇన్ని రోజులు, ఈ రోజు కాదు రేపు అని మనుషుడు ఇన్ని రోజులు ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు మనుషుల్ని తీసేయాలనుకున్నప్పుడు ఈజీగా తీసేసి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు ఒకసారి చూస్తే ఆ రోజున పౌలు చెప్పినటువంటి వాక్యము ఈరోజు మీ ముందు మీ హృదయాల్లో ఉన్నది. అదే రోజున అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్తెమి దేవి అనేటువంటి ఆమె ఆ ప్రాంతంలో ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. ఆసియాలో అయితే అసలే లేదు. బైబిల్లో రాయబడింది చదువుకుంటా ఉన్నాం. ఇప్పుడైతే దేవుని వాక్యం ఉన్నంతగా ఆర్తెమి దేవి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామర్థ్యం ఉంటే వారి సామర్థ్యాన్ని వారు నిరూపించుకుంటారు. దేవుని రాజ్యము బలమైనది,
మనుషుల మధ్యలో ఆయన కార్యములు భీకరమైనవి. ఆయన ముందు నిలువ తెగించిన వాడెవ్వడూ లేడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సామర్థ్యము మనుషుల మధ్యలో విస్తరించుకుపోతూ ఆయన యొక్క సామర్థ్యాన్ని చూపిస్తూ ఉన్నది. ఆ సామర్థ్యానికి మనం ఈ రోజున సాక్షులముగా ఆయన రాజ్య ప్రజలుగా ఉన్నాం. ఆమేన్. ఈ రోజున దేవుడు మనకు చెప్తా ఉన్నటువంటి మాట, వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి మాట, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉన్నది. నిశ్చయముగా నీవు రాజ్యవగుదువనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము, నిశ్చయముగా ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఆ మొదటి రోజుల్లో పౌలు ప్రకటించినటువంటి క్రీస్తు రాజ్యము ఈ రోజున స్థిరపరచబడ్డది. అందుకు యెహోవా నామమునకు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మహాదేవుడు స్థాపించిన ఈ క్రీస్తు రాజ్యమునకు ఆ తండ్రి అయిన దేవుని యొక్క నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన చెప్పి ఆయన మన మధ్యలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తా ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలే చెప్తా ఉన్నారు, ఇది ఎట్లనే ఉంది, ఇది మన దేవుని యొక్క ప్రభావము పోవడమే కాక మన కడుపులు కొట్టడమో అనే భయం పడతా ఉన్నది అని చెప్తే ఈ రోజున అదే జరిగింది. దేవుడు తీసేసిండు ఆ బలము, ఆ ప్రభావము, ఆ యొక్క మనుషుల యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అన్నీ తొలగిపోయినాయి. వాళ్ళు చెప్పారు ఆ రోజు ఇది ఎట్లనే ఉన్నది అని. అంతకు ముందు రోజుల్లో సౌలు కూడా దావీదును చూస్తే కట్టలు దించుకునేటువంటి కోపం ఉన్న సౌలు కూడా చెప్తా ఉన్నాడు, నాకు తెలుసు నీకు దేవుని రాజ్యం స్థిరపరచబడుతుంది, ఇశ్రాయేలీయులకి నువ్వు రాజు అవుతూ నాకు తెలుసు అని చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, మనము దేవుని రాజ్యముగా స్థిరపరచబడతాం. ఎవరైతే రాజ్యముగా ఉండక తొలగించాలని చూస్తూ ఉన్నారు వారు తొలగిపోతారు. వారే చెప్తారు మీరు దేవుని ప్రజలు. ఆమేన్. దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమ చెల్లించి ప్రార్థించుకుందాం. మనము నిలిచింది సామర్థ్యము కలిగినటువంటి దేవుని సన్నిధిలో. ఆయన సామర్థ్యము వర్ణించటం అసాధ్యము, ఆయన శక్తిని కొలత వేయటము అసంభవం. ఆ శక్తిమంతుని చేతి నీడలో ఒక రాజ్యముగా మనం ఈ రోజున కూడుకొని నిలబడి ఆయనను అనుసరిస్తా ఉన్నాం. ఈ అనుసరించేటువంటి మన జీవితాలు కృప చేత స్థిరపరచబడిలాగున ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ పరలోకపు శక్తి కలిగిన నామమునకు ప్రార్థిస్తూ మీ పాదముల చెంత వేడుకొనిచి ఉండగా, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యంలో నిలిచినటువంటి నీ ప్రజలను నీకు విరోధముగా ఉన్నటువంటి వారి ద్వారా శుభ సంకేతమును తండ్రి అనుగ్రహించి నీ ప్రజలను నీ రాజ్యంలో నీ పరిశుద్ధతను బట్టి స్థాపించమని, నీకు మహిమ కలుగునట్లుగా నీ బిడ్డలను తండ్రి నీ శత్రువుల ముందు ఘనమైనటువంటి జీవితమును అనుగ్రహించి, శక్తిహీనుడవు కాక శక్తిమంతుడవని నీ శక్తిని నీ ప్రజల జీవితాలలో కనపరిచి నీకు మహిమను తెచ్చుకొనమని యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్.